అంటే ఆవిడకి రాజకీయాలు తెలియవండి అసలు. రాజకీయాల్లో ఉమ్, ఉండదగ్గ వ్యక్తి కాదు ఆవిడ. ఏమాత్రం రాజకీయాలు తెలియదు. ఏదో నోటికొచ్చింది ఏదో మాట్లాడడమే తప్ప ఆవిడకి ఉమ్, ఏమాత్రం అసలు హిందూ దేవాలయాలు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, ప్రభుత్వాలు ఏంటి, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఏంటి, అసలు ఏవి తెలియదు. ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు నేను, అక్కడేమో కొడుకు జగన్మోహన్ రెడ్డి అబ్బో ముఖ్యమంత్రి అయిపోయాడు, నేను కూడా అవ్వకూడదా, నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పి రాజకీయాల్లోకి దూకేసింది తప్ప ఆవిడ ఉమ్, ఏమైంది చూసారుగా, బొక్క బోర్ల పడింది. తెలంగాణలోకి వెళ్ళింది, తెలంగాణలో బొక్క బోర్ల పడింది, అక్కడ తగిలేశారు. ఉమ్, మళ్ళీ కాకుండా మళ్ళీ ఏపీకి వచ్చింది. ఇప్పుడు ఏపీకి వచ్చి ఏపీలోనేమో ఇలాంటి పిచ్చి వాగుళ్ళన్నీ వాగుతుంది ఆవిడ. ఉమ్, ఆవిడకి మినిమం నాలెడ్జ్ లేకపోవడం ఏంటంటే, అసలు హిందూ దేవాలయాలు ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి, చర్చిలు ప్రభుత్వాల చేతుల్లో ఉండవు, ఉమ్, ప్రభుత్వాల ఆధ్వర్యంలో చర్చిలు నడవవు. అలాగే మసీదులు కూడా ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడవవు. దేవాలయాలు అనేవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి వాటికి సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? ఉమ్. లేదా మీ మీ ఆయన తీసుకోరు కదా. ఆయన చర్చిలో ఏదో మీరు ఏదో ప్రచారం చేసుకుంటాడు, ఆయనకేం అవకాశం లేదు ఇలాంటి వాటి మీద నిర్ణయాలు తీసుకోవడానికి.